చాలు కానీ దాన్ని వదలరా. లేకపోతే ఏమిటమ్మా ఆ మీసాలు టోపీ విగ్గును. అబ్బా అత్తయ్య, బావ మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో యుగాలైనట్టుగా ఉంది. అందుకే ఓ చిన్న చిట్కా వేశాను. మంత్రం పారింది, బావ నవ్వాడు, నేనే గెలిచాను. బావా మూడ్ మారిందిగా, ఇప్పుడైనా చెప్పు, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? వాడి దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం నీ వల్ల కాదు రామానందం. నేనే అడిగడిగి విసిగే తూరుకున్నా. ఏం బాబు పెళ్ళే చేసుకోవా? నేనెందుకు చేసుకోనండి, నాకు నచ్చిన అమ్మాయిని మా నాన్నగారు తీసుకురాలేరు, అందుకని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎంత మాట నువ్వు కోరిన పిల్లని మీ నాన్నగారు తీసుకురాలేరంటావా? పావనమూర్తి గారికి అసాధ్యమైంది ఏముందయ్యా ఈ లోకంలో? ఆ పిల్లవరో చెప్పు, 10 నిమిషాలు తెచ్చి కాళ్ళ ముందు పడేస్తాను. అది జరిగే పని కాదులేండి. యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఆ చిప్సీలు ఇవ్వండి. ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నువ్వు చెప్పేదే నీ భార్య, తీసుకొచ్చే బాధ్యత మాది. ఎవరో చెప్పు. చెప్పు బాబు చెప్పబోయా, తొందరగాను మంచి పార్టీ చేసుకుందావా చెప్పు. చెప్పమంటారా? చెప్పబోయా. మీ అమ్మాయి గీత. మా అమ్మాయి గీతలా నువ్వు చేసుకుంటానంటున్నావు? ఇది కళా నిజమా? చూడు బాబు, ఈ బంగారం కోరిక నీ మనసులో పెట్టుకొని ఇంతకాలం నువ్వు అలా కూర్చుంటే మేము ఏమైపోవాలి? అసలు ఆ ముఖం నాతో చెప్పుకుంటే ఎప్పుడో నీ పెళ్లి జరిపించుండేవాడు కదా. నాన్నగారితో చెప్పాల్సిన అవసరమే ఉంది. అవసరం ఉందిలే. అది కాదండి నేను చెప్పేది. వాడిది కోరరాని కోరిక. చూడు రామానందం, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నే ఒప్పుకో. అబ్బాయి కోరిన పిల్లని చేస్తానని మీరే అన్నారు, ఇప్పుడు ఏమిటి అభ్యంతరం? ఆ అమ్మాయి న్యాయమూర్తి కోడలు, పెళ్లి కాకపోయినా అదంతే. ఇప్పుడు వరుస మార్చి ఆయన బాధ పెట్టలేదు. నా కూతురు పెళ్లి నేను చేసుకుంటానంటే ఆయనకెందుకండి బాధ? ఆయన బాధపడతాడని నా కూతురు అదృష్టాన్ని కాలు రాస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆల్ రైట్, మా బావగారు ఒప్పుకుంటే మీకేం అభ్యంతరం లేదుగా. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం. బావగారు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మనం ఏమేమో అనుకున్నాం, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం. అయ్యా, నా కూతురు అదృష్టం బాగుండి ఇంతవరకు మీ అబ్బాయితో పెళ్లి జరగలేదు. ఇప్పుడు పావనమూర్తి గారి అబ్బాయి చేసుకుంటానంటున్నాడు. మీరు అంటే ఈ పెళ్లి జరిగిపోతుంది. గీత మీ బిడ్డ అయితే రవి లాంటి వాడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేస్తారా? బావగారు ఒప్పుకోండి. పావనమూర్తి గారు ఆస్తి గలవాడు, అంతస్తు గలవాడు, ఒక్కడే కొడుకు. బావగారు నా బిడ్డ సుఖపడిపోతుంది, ఒప్పుకోండి బావగారు. నీ బిడ్డ పెళ్లికి నా పెత్రం ఏంటి రామానందం? అలాగే నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి చేసుకోవచ్చు. ఒప్పుకున్నాడండి, ఒప్పుకున్నాడు. మా బావగారు పెద్ద మనిషి అండి, పెద్ద మనిషి, ధర్మప్రభు ఒప్పుకున్నాడు. సరే ఒప్పుకున్నాడండి. నా మాట మీద నమ్మకం లేదా? కావాలంటే అడగండి. వస్తున్నా కదయ్యా, మీరు మాట అడగండి, బాగుంటుంది. చూడు న్యాయమూర్తి, ఇందులో బలవంతం లేదయ్యా. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. పిల్లలేదో ఆశ పెడతారు. నేను ఎందుకు చెబుతున్నానంటే రేపు మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. ఏ రామానందం? అంతేనండి. మీ అబ్బాయి పెళ్లి నువ్వు చేసుకుంటుంటే మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అదేదో గొప్ప కాదు, ఇదే చూస్తాను. ఏమిటి నువ్వు చూసేది? నేను వేస్తాను. ఎంత? 100 రూపాయలు రా. 100 రూపాయలు. ఓకే బెట్. సరే. ఏమిటిది? నా ఇష్టం, మంత్రం వేసుకుంటాను. మంత్రం అట మంత్రం. ఇప్పుడు టైం ఎంత అయింది? 9 ఇంత టైం అయ్యే వరకు పరాయి ఆడపిల్లను వాళ్ళ ఇంటికి పంపకుండా ఇక్కడే ఉంచితే వాళ్ళేమనుకుంటారు? ఇక్కడ పరాయి ఆడపిల్ల ఎవరు మావయ్య? నువ్వేనమ్మా. పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల కొన్ని హద్దుల్లో ఉండటం అందరికీ మంచిది. మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంటికి వెళ్ళి నువ్వు వెళ్ళు. అల్లుడు, ఇంకొక కప్పు కూడా తీసేసుకో. స్ట్రాంగ్ గా కలిపాను. ఏమిటిది మామగారు, ఇప్పుడు 10 సార్లు ఇచ్చారు, తాగాను. మీ కాఫీతో నా కడుపు కదిలేలా ఉంది. వచ్చేస్తుంది బాబు, వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళింది కదా, వచ్చేస్తూ ఉంటుంది. ఏం రావటం ఏమో. లాటరీ గడితే పాటి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, మీ అమ్మాయి మాత్రం వచ్చేలా లేదు. అదిగా వచ్చేసింది. ఆగా, ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అడగండి మామగారు, ఏంటి అలా చూస్తున్నారు? గట్టిగా అడగండి. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అతను అడగమంటే అడిగే స్థితిలో మీరున్నా, అతను ఎదురుగా చెప్పే స్థితిలో నేలేను. అంత చెప్పుకోలేని చెప్పలేని పని ఏదని చేసొచ్చావా? చేసొచ్చాను. ఏ నీతో చెప్పాలా? నోర్మై, అతను ఏమన్నా అంటే చంపేస్తాను. అది మాట అంటే అలా ఉండాలి. అడగండి అలా గట్టిగా. నాన్న, నన్ను పరాయి మగవాడి ముందు అవమానిస్తున్నావు. నేను ఇప్పుడు పరాయి మగాని కాదు, ఎప్పటి నుంచి మన లైన్ మారిపోయింది. చెప్పండి మామగారు. అలాగే అల్లుడు. చూడమ్మా, శేఖర్ బాబు ఈ ఇంటి అల్లుడు. 15 సంవత్సరాలుగా అనుకుంటున్న మాటలన్నీ మర్చిపోయి ఆ మనిషి ఇప్పుడు మాట మారుస్తుంటే చంప పగలగొట్టక సరేనని చెప్పొచ్చారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? ఏమండి, గీత నా కోడలండి.
దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. గీతను ఈ ఇంటికి కాకుండా చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదు పూర్ణ. మరి పాప ఆలోచన మా అన్నగారికి మాత్రం ఎందుకు వచ్చింది? అది నేను చెప్పడం కంటే నువ్వే ఆయన అడగటం మంచిది. నువ్వు వస్తావని నాకు తెలుసు. నిన్నో మాట అడిగిపోదామని వచ్చాను. ఎవరు ఏమడిగినా సరే నా నిర్ణయం మారదు. గీతారవి మనసిచ్చి పుచ్చుకున్నారు. చిన్నపిల్ల, దాని బాగోగులు దానికంటే నాకే బాగా తెలుసు. నా కోడలు కావటంలో గీతకొచ్చిన లోటేమిటి? నా బిడ్డకేం తక్కువ? చదువా, అందమా, ఐశ్వర్యమా? అవి మాత్రం చాలవమ్మా. మనిషికి ముఖ్యంగా కావాల్సింది బ్రతుకు తెరువు. అది నీ కొడుక్కి తెలియదు. బ్రతుకు తెరువు అంటే కేవలం డబ్బు కోసం గీతను మరో ఇంటికి అమ్మేస్తున్నావు అన్నమాట. వాళ్ళిద్దరి ప్రేమ, అన్యోన్యత ఇవేవి నీకు అక్కర్లేదన్నమాట. ఆడదాని నీకేం తెలియదమ్మా. ఒక డబ్బే కాదు, ఈ పెళ్లిలో నా గౌరవం కూడా ముడిపడి ఉంది. నా అల్లుడు ఫలానా వ్యక్తి అని గర్వంగా చెప్పుకోవాలని ప్రతి ఆడపిల్ల తండ్రి ఆశిస్తాడు. నేను కోర్టు చుట్టూ తిరుగుతాను, మీ ఆయన కోర్టు చుట్టూ తిరుగుతాడు. అది మా వృత్తి. అందుకే సంఘం మమ్మల్ని గౌరవిస్తుంది. కానీ నీ బిడ్డ తిరిగితే అది అపఖ్యాతి. ఒకసారి నేరస్తుడుగానో ముద్దాయిగానో ముద్రపడిన తర్వాత ఆ మచ్చ జీవితాంతం మాసిపోదు. ఏ క్షణాన ఇంటి మీదకు ఏ ప్రమాదం తెచ్చిపెడతాడోని తల్లివైన నువ్వు అనుక్షణం తరడిల్లిపోతూనే ఉంటావు. ఆ కుంపటిని తెచ్చి నా కూతురు నెత్తిని పెట్టలేను. మరోసారి ఆలోచించన్నయ్య. గీత వరుస కోడలైనా నా బిడ్డగా పెరిగింది. రవినిగాక మరొకరిని చేసుకుని సుఖపడలేదు. వాళ్ళిద్దరిని వేరు చేయడం మహాపాపం. తోడు పుట్టిన ఆడపడుచుగా అడుగుతున్నాను. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా నా మాట వినన్నయ్య. నీ మాట వినడానికి ముందే నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఇక నువ్వెన్ని చెప్పినా వృధా. నా కూతుర్ని నీ బిడ్డగా పెంచానన్నావు. ఆ పెంచిన ప్రేమ నీలో ఏమాత్రం మిగిలి ఉన్నా దాని బ్రతుకులో నిప్పులు పోయాలని చూడకు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరేయ్, ఇవాళ గీతకి అతనికి నిశ్చితార్థం తెలుసా? తెలుసు. ఛీ, సిగ్గులేదట్రా ఆ మాట అంటానికి. నువ్వే లోకమని నమ్మిన ఆడపిల్లకి, అందులోనూ స్వయాన మరదలికి మరో మగాడితో నిశ్చితార్థం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటావా? ఇంత చేతగాని వాడు అవుతావు అనుకోలేదురా. నిజంగా చేతగాని వాడానమ్మా. నీ ముందే నాన్నగారికి మాట ఇచ్చాను. ఇప్పుడు నేను తిట్టి ప్రయోజనం లేదు. ఐఎమ్ సో సారీ. ఏమిటా మాట? పెద్ద మాట ఇచ్చాడంట మాట. మనుషుల కంటే మాట ముఖ్యమా? నా కడుపు మండిపోతుంది. ఒరేయ్, నీకేమాత్రం పౌరుషం ఉన్నా సరే తెల్లారేసరికి నా కోడలు నాకు తీసుకొచ్చి అప్పగించాలి. వదలండి, వదలండి నాన్న. ఇది చాలా అన్యాయం. బావే నా ప్రాణంగా పెరిగాను, బావే నా లోకంగా బ్రతికాను. ఈనాడు నన్ను ఇంకొకరికిచ్చి నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నాన్న, నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వేమన్నా వ్యధావేషాలు వేసావంటే నేను ఉరిపోసుకొని చచ్చిపోతాను. మీరు ఉరి పోసుకొని చచ్చినా సరే నేను మాత్రం ఈ ఊరిని మెడకు తగిలించుకోలేను. ఏమిటా రామానందం ఇది? నా కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలాగైనా సరే ఈ పెళ్లి కొప్పుకోండి బాబు అంటుంది. సరే, కుర్రాడు ఏదో మోసి పడుతున్నాడు కదా నువ్వు ఉంటుంది. నువ్వేమైనా ఉరితాడు వంకాయలు అంటావు. మీ అమ్మాయి ఏమైనా అన్యాయం అక్కడ ఉంటుంది. ఇదిగో, మీ అమ్మాయి వ్యవహారం చూస్తుంటే నలుగురిలో నా పరువు పోయేటట్టుంది. గీత, నీ గీత సరిగ్గా లేక రవిగాని ప్రేమించావు. ఎంతసేపు నువ్వు ప్రేమ పెళ్ళని ప్రాకులాడటమే కానీ ఇవాళ నిశ్చితార్థం తెలిసినా కూడా రవిగాడికి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఇంకా ఎందుకు నీకు తప్పని చెప్పు. మా బావ తప్పకుండా వస్తాడు. నీ తెక్క కుదురుస్తాడు. అవును, వాడిక్కడికి వస్తే తెక్క నేను కుదురుస్తాను. నీలో నా నరికి పాతేస్తాను. నువ్వు 1000 జన్మలెత్తిరా మా బావ నీడను కూడా తాకలేవు. రామానందం, ఈ పెళ్లి జరగదయ్యా. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి సార్, అంత మాట అనకండి సార్. ఈ నిశ్చితార్థం అయిపోయినవాడు సార్. దాని ముక్కుకి తాడు వేసి మీరు ఎలా ఆడించమంటారో ఆడిస్తాను సార్. అటు సూర్యుడిని పొడిచినా సరే ఈ పెళ్లి చేయడం మాత్రం ఖాయం. ముమ్మాటికి ఖాయం. బావా,